నువ్వు తీసుకునేది దేవుని దగ్గర నుంచి, నువ్వు ఇచ్చేది దేవుని సేవ కొరకు. మరి మీరు తింటున్నారుగా పాస్టర్ గారు, మరి మేమేం తిని బ్రతకాలి చెప్పండి? ఇప్పుడు అదే డ్యూటీ కదా మాకు. ఈ మధ్యకాలంలో ఒక పాస్టర్ గారు అంటున్నాడు, నేను సంఘం డబ్బులు తిన్నండి, నేను కష్టపడి జాబ్ చేసుకొని తింటున్నానండి. ఇదిగో, నువ్వు అలా బ్రతికితే, నీ పిలుపు అయితే అలాగే బ్రతుకు. వాక్యం అర్థం కాకుండా పిచ్చి మాటలు మాట్లాడమాక. స్తోత్రం చెప్పాలి. అర్థమవుతుందా? నువ్వు ఉద్యోగం చేస్తే సంఘ కానుకలను తినమాక, నీ సొమ్మే తిను. నేను చేసే ఉద్యోగం ఏంటి? సువార్త ఉద్యోగం. నేను చేసే ఉద్యోగం ఏంటి? సేవ కొరకే బ్రతుకుతున్నాను. ఇప్పుడు నేను మంద కాసేవాడు మందపాలు తాగడానికి అర్హుడు కాదా? చెప్పరేంటమ్మా? హల్లెలూయా. అదే పౌలు చెప్పాడు కదా, తినాలా తినొద్దా? తింటే తినండి పాస్టర్ గారు, మీకు కారు ఎందుకు? తింటే తినండి పాస్టర్ గారు, మీకు ఇల్లు ఎందుకు అంటే, మేము తలకు కూడా నూనె లేకుండా సినిగిపోయిన చొక్కాలు వేసుకొని సైకిల్ మీద తిరుగుతుంటే మీకు అంత ఆనందమా? మేము ఇలా ఉంటే చూడాలనుకునే మీకు కూడా తలకు నూనె ఉండదు. నిజం. ఒక దైవ సేవకుడు దరిద్రుడైతే మీరు కూడా దరిద్రులే. మాకు ఏది కలిగి ఉంటుందో మీకు అదే ఇస్తాం. మేము ఆశీర్వదించబడితేనే మీరు కూడా ఆశీర్వదించబడతాడు. ఒక మాట చెబుతాను వినండి అమ్మా. మీకు అర్థం కాక ఈ యూట్యూబ్లో పిచ్చి పిచ్చి వాళ్ళు పిచ్చి పిచ్చి వాగుళ్ళు ఆగి ఆ మాటలు వినమాకండి అమ్మా. నిండు వందనాలు. హల్లెలూయా. మీరు ఇల్లు కడితే మేము ఇల్లు కట్టినట్టు ఫీల్ అవుతాం. మీరు కారు కొంటే నా కొడుకు కారు కొన్నాడేమో అన్నంతగా సంతోషిస్తాం. నువ్వు మంచి బట్టలు కట్టుకుంటే అలా చూడాలని మేము కోరుకుంటాం. అవునా కాదా చెప్పాలి? నువ్వు స్థలం కొంటే నా బిడ్డ కొన్నాడు అనుకుంటాం. అవునా? అవునా? మీ పాస్టర్ గారు అంతే సంతోషిస్తారు కదా. 20 సంవత్సరాలు సేవ చేసిన తర్వాత కొంచెం ఇల్లు కట్టుకుంటే మీకు ఎందుకమ్మా అంత కడుపులోమంట? వచ్చినోడు సంతోషించి స్తోత్రం 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 అని చెప్పడం. సీలింగ్లు బాగానే చేశారుగా. న్యాయమేనా? 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 మీకు న్యాయమేనా? హల్లెలూయా. ఇప్పుడు నేను ఏనండి చెబుతాను. సోమవారం ఎల్లారెడ్డి వెళ్ళాను, అంటే 450 కిలోమీటర్లు. అక్కడ నుండి రామగుండం వచ్చాను, 250 కిలోమీటర్లు. అక్కడి నుండి గుంటూరు వచ్చాను, 450 కిలోమీటర్లు. అక్కడి నుండి రాత్రి కనిగిరి వెళ్ళాను, 200 కిలోమీటర్లు. అక్కడి నుండి ఇప్పుడు ఇక్కడికి వచ్చాను, 350 కిలోమీటర్లు. అవునా? నేను కారు కావద్దా నాకు? మరి బుర్ర తక్కువ నా మీద అసూయ పడతారేంటి? నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు నేను ఎక్కడ ఏ ట్రైన్లో తిరగలను, ఏ బస్సులో తిరగలను, సొంత కారు ఉండబట్టి తిరుగుతానే. నా నిద్ర ఎక్కడ దొరుకుతుంది? ఇప్పుడు నాకు నిద్ర ఎక్కడ? కారులోనే. వీళ్ళకి అది అర్థమైద్దండి. ఇప్పుడు ఇంత కష్టపడి నువ్వు పని చేస్తే డబ్బులు ఎన్ని వస్తాయి నీకు? నాకు రావద్దా? వినాలి ప్రియులారా. మీకు మంచి మనసుంటే గొప్ప దీవెన దేవుడిస్తాడు. మీరు విత్తుతున్న ప్రతి విత్తనానికి మీ కష్టార్జితంతోనే మేము సేవ చేస్తున్నామమ్మా. ఏ దొర ఇస్తున్నాడు? మా ముందు వాళ్ళు దొరల సొమ్ము తిన్నారంట, మేం కాదమ్మా. హల్లెలూయా. మేము తింటలేదమ్మా తల్లి, మేము దండం పెట్టి చెబుతున్నాం. వినండి అమ్మా, నమ్మండి అమ్మా మా మాటలు. ఎవడిస్తాడు దొర? ఏడి దొర ఉంటే ఇక్కడ ఇంతమంది జనం వస్తే దొరే ఉండాలి కదా. ఇక్కడ ఈ కుర్చీ దొరదే. ఇందాక నన్ను కూర్చోమంటే నేను దొరను కదా, యువతలు కూర్చున్నాను. ఒకవేళ ఈ కూటానికి కానీ దొర వచ్చుంటే దొర ఎక్కడ కూర్చునేవాడు? ఎందుకంటే కూటానికి కదా డబ్బులు ఇచ్చేవాడు ఎవడు? దొర. ఇప్పుడు నేను డబ్బులు ఇవ్వను, తీసుకొని వెళ్తా కానుక. స్తోత్రం చెప్పాలి. అందుకని నేను ఇక్కడ కూర్చోవాలా. మీకు అర్థమైందా? ఎవరైనా కూర్చుంటారా? రారాదండి ఎవరైనా. పెద్దోళ్ళు ఎవరైనా వచ్చి కూర్చొని కూటం ఖర్చు పెట్టుకోండి.
హల్లెలూయా. దొరల సొమ్ము కాదమ్మా, మీ సొమ్మే మేము సేవ చేస్తున్నాం. మీరు ఇచ్చిన కానుకలే లైట్లు కడతాడు, మీరు ఇచ్చిన కానుకలే ఈ స్టేజ్కి కడతాడు, ఈ సౌండ్ సిస్టాన్ని కడతాడు. అర్థమవుతుందా? మీకు భోజనాలు మీరు ఇచ్చిన కానుకలే. మా తాత సొమ్మేమి పెట్టట్లేదు. మీరు ఇవ్వాలి, దేవుడు మీకు ఇవ్వాలి. మీరు మాకు ఇవ్వాలి, మీరు ఖర్చు పెట్టాలి, దేవుడు మీకు సమృద్ధిగా ఇవ్వాలి. ఎంతమంది నమ్ముతారు? నీ పేదరికములో నుండి, నీ కష్టములో నుండి, కన్నీరుతో ఉండి కూడా, కష్టాల్లో ఉండి కూడా, వేదనలో ఉండి కూడా జాలిపడద్దు. నేనేం జాలిపడను. మీరు ఇవ్వాలి, అప్పుడే దేవుడు మీకు పనులు ఇస్తాడు, సమృద్ధైన దీవెనిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నీతి విత్తితే దేవుని ప్రేమ కొస్తావు, కన్నీటి ప్రార్థన ఎత్తితే సంతోషం ఇంట్లోకి వస్తుంది. ప్రతి విషయంలో నువ్వు గుప్పిలు విప్పి కానుకలు విత్తితే సమృద్ధి అనే పంట నీకు వస్తుంది. హల్లెలూయా.